शिवाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। తండ్రులకి ఇష్టదైవమైన లలితమ్మకి, నా గురువు అయిన సద్గురువుకి నా పాదాభివందనములు. అమ్మవారి వైభవాన్ని నాకు చాటి చెప్పిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. సర్వ యంత్రాత్మిక. ఎంతమంది దగ్గర యంత్రాలు ఉన్నాయి? యంత్ర రూపం. అమ్మ యంత్ర రూపంలో కూడా ఉంది. యంత్రం అంటే ఏంటి? మీలో ఎంతమందికి యంత్రం లేదు? యంత్రం లేని వాళ్ళ చేతులు ఎత్తండి. మీరంతా ఇప్పుడు మీ బాడీలో మీ యంత్రం లేకపోతే మీరు తిరుగుతారా? ఇప్పుడు యంత్రం లేని వాళ్ళు చేతులు ఎత్తండి. అబ్బా ఎత్తండి. ఇంకా సపరేట్ యంత్రాలు కావాలా మీకు? రోజు పని చేస్తున్నారు, రోజు తింటున్నారు, రోజు వాకింగ్, రోజు డైటింగ్, రోజు ఫుల్ ఎంజాయ్. ఇంత మంచి బాడీ కన్నా మించిన యంత్రం ఏదైనా ఉంటుందా? మీరు ఒక్కసారి ఎప్పుడైనా చూసారా అమ్మ? ఒక డాక్టర్ ఉంటే కదా, ఒక నరంలోకి ఇంజెక్షన్ ఇస్తే ఆ నరంలోంచి వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళి పనిచేస్తుంది. అమ్మవారు ఎక్కడా కూడా ఇప్పుడు మీ మేడంకి నరం నాకు ఇక్కడ పెట్టాలనిపిస్తుంది, నేను ఈ చేతికి పెడతాను, ఇంకో దగ్గర పెట్టాలని ఎప్పుడైనా చేసిందరా? అంటే మీరు ఎనాటమీ కానీ ఇదన్నీ చూస్తే ఆమె క్రియేషన్ని మెచ్చుకుంటారు. ఎంత బాగా చేసిందంటే ఇంతమందిని సృష్టించిన ఒక్కళ్ళకి కూడా అటు ఇటు పోదు. అలా పోవట్లేదు కాబట్టి ఈరోజు మనం ఇన్ని పుస్తకాలు రాస్తున్నాము, దీని మీద ఇంత వైద్య వృత్తి చేయగలుగుతున్నాం. ఒక 2% అటు ఇటు ఉంటాయేమో కేసులు, కానీ అవి పక్కన పెట్టండి. కానీ అంటే మన యంత్రాన్ని, మన బాడీని ఆ అమ్మవారు ఇంత మంచిగా చేసినందుకు ఒక్కసారి అందరం థ్యాంక్ యూ చెప్పాల్సిందే. సో సర్వ యంత్రాత్మిక. మనం యంత్రం అయితే మనలో ఆత్మరూపంలో ఉందా అమ్మ? ఉందా? సర్వ యంత్రాత్మిక. అది అన్నమాట. యంత్రం అనేది సిస్టమ్. మళ్ళీ ఈ యంత్రంలో మళ్ళీ ఇంకో చిన్న యంత్రాలు ఉన్నాయి. నాకు నా భాషలో చెప్తానబ్బా. డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్. అంటే యంత్రంలో యంత్రం మళ్ళీ పనితనం అన్నమాట. అది పని చేయడానికి కావాల్సిన యంత్రాలు అన్నమాట. అది మెషిన్ లేకపోతే బాడీ. ఇప్పుడు మంత్రం చూద్దాం. మంత్రం అంటే అమ్మవారి మంత్రాలు. అమ్మవారు సర్వమంత్ర స్వరూపిణి. ఇప్పుడు అమ్మవారి యంత్రం ఏంటి? శ్రీచక్రం. మీరు యంత్రం వేయాలంటే ఏం చేస్తారు? లైన్లు వేస్తారా? అంటే ఒక ఆకారం ఇస్తున్నారు, బయటి ఆకారం. ఇక్కడ కూడా అంతే కదా. దీనికి ఒక ఆకారం ఇస్తేనే, దీనికి నామం రూపం ఇస్తే ఈ యంత్రం తయారైంది, అంతేగా. ఇప్పుడు ఇది దీని అర్థం సర్వతంత్ర రూప. చెప్పండి అబ్బా, తంత్ర అంటే ఏంటి? ఎప్పుడైనా విన్నారా? ఏం తంతురా నీది? ఊరికే ఏం తంతు ఇది? తంతు అంటే సూత్రం, దారం. తంత్రము అంటే టీవీ కొనుక్కున్నారా? అందరింట్లో టీవీ ఉందా? ఉంది. ఆ టీవీ ఎలా వాడాలో చదివారా? ఒక బుక్లెట్ ఇస్తాడా? మిక్సీకి ఇస్తాడు, వాషింగ్ మెషిన్కి ఇస్తాడు, టీవీకి ఇస్తాడు, ఐరన్ బాక్స్కి ఇస్తాడు, అన్నిటికీ మాన్యువల్ ఇస్తాడా? అంటే చదివేది ఇస్తాడు, ఇన్స్ట్రక్షన్ బాక్స్ ఎట్లా వాడాలి అని. అదే తంత్రము. సో టెక్స్ట్
అది చదివే రూపంలో ఉండొచ్చు, మీరు ప్రాక్టీస్ చేసే విధానంలో ఉండొచ్చు, ఏదైనా కానీ. సో తంత్రం అనేది ఈ యంత్రాన్ని ఎలా వాడాలి అని చెప్పేదే తంత్రము. మాటతో చెప్తే, మాటను వాడితే మంత్రము. బాగుంది కదా, వచ్చేసింది కదా అమ్మవారు. ఏ రూపమైనా ఎలా పట్టుకున్నా అంత అమ్మనే. సర్వ, ఇప్పటి వరకు అన్ని సర్వాలే ఉన్నాయి, తర్వాత మహా వస్తుంది. సర్వ మహా ఈ పదాలన్నీ చూసుకోవాలి. తంత్రం అంటే ఎలా పనిచేయాలని. అందుకే మనం ఏమంటాము స్వతంత్రం. స్వ అంటే తన యొక్క, అంటే మీరు ఎలా పని చేయాలో, మీరు ఎలా ఉండాలో మీరే డిసైడ్ చేసుకోవాలి, అప్పుడే అది స్వతంత్రం. అర్థమైందా? స్వతంత్ర దినోత్సవం అంటే అదే అన్నమాట. అంటే మనం ఎలా పరిపాలించుకోవాలి, మనం ఎలా ఉండాలి అనేది మన సొంతంగా మన చేతులకు ఇవ్వబడింది కాబట్టి అప్పుడు మనకి ఏమొచ్చింది? స్వతంత్రం. అది మనం ఏంటంటే ప్రతిదీ అమ్మ విభూతిలాగానే చూస్తాం. అమ్మనే ప్రకృతి కాబట్టి చెట్టు కూడా అమ్మనే అంటాం, రాయి కూడా అమ్మనే అంటాం. అందుకే ప్రతి చెట్టుకి పూజ చేసేది, బొట్లు పెట్టేదైనా అమ్మ స్వరూపంగానే. నువ్వు ఈ స్వరూపంలో ఉన్నావు, మాకు ఈ స్వరూపంలో నువ్వు గాలినిస్తున్నావు, నీడనిస్తున్నావు. నీకు ఏదైనా కానీ అన్నిటిలో నువ్వే అని ఒక థ్యాంక్ యూ చెప్పడమే మనం చేసే మన పూజ అంతా కూడా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, కృతజ్ఞత, కృతజ్ఞత, కృతజ్ఞత. అడుక్కోవడాలు కాదు, అంటే నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు పక్కన పెట్టండి, ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పండి, తర్వాత అడగండి. కానీ ఫస్ట్ ఇప్పటి నుంచి మనం అందరం అమ్మకి థ్యాంక్ యూ అనడం నేర్చుకుందాం. ఇప్పుడు ఇది రాయా విగ్రహమా అమ్మనా? ఏంటి? సరే, టీవీ తెచ్చుకున్నారా అందరూ? షాప్ నుంచి టీవీ తెచ్చుకున్నారు కదా. టీవీ తెచ్చుకున్నప్పుడే మీరు టీవీ తీసుకొస్తున్నప్పుడే కారులోనే టీవీలోనే బొమ్మలన్నీ స్టార్ట్ అయిపోయినాయా? ఛానల్ అన్నీ వచ్చేసినాయా? రాలేదా? సరే, ఇంటికి తీసుకొచ్చారా? పెట్టుకున్నారా? తర్వాత ఎవరిని పిలిచారమ్మా? ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రీషియన్ వచ్చి ఏం చేశాడు? వైర్లు ఫిట్ చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు? కేబుల్ ఇచ్చాడు. ఆ తర్వాత రిమోట్ ఆన్ చేశాడు. ఎంత బాగా చెప్తున్నారో. వేరుగా చేసి అన్నం ఎట్టు ఉండాలి అంటే ముందు ఇది బియ్యం తీయాలి, ఏరాలి. బాగుంది. ఆ తర్వాత ఏమైంది? టీవీ స్టార్ట్ అయిందా? నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కనిపిస్తుందా? హిందీ సినిమా వేసుకుంటే హిందీ సినిమా కూడా వస్తుందా? బిగ్ బాస్ కూడా వస్తుందా? అన్నీ మీ ఇంట్లోకి వచ్చేసాయా? టీవీ మీరు కారులో వేసుకొని టీవీ తీసుకొస్తున్నప్పుడు ఉందా? అప్పుడు ఇవన్నీ లేవు. మరి అప్పుడు టీవీ ఏంటి, ఇప్పుడు టీవీ ఇలా ఎందుకు అయ్యింది? అలాగే ఒక ముందు అది చెక్కుతున్నప్పుడు రాయి శిల్పమే, కానీ ఎప్పుడైతే మీరు దానికి ఒక మంత్రం ఉంటుంది, ప్రాణప్రతిష్ఠ అన్నట్టు ప్రాణప్రతిష్ఠ చేయవచ్చు. లేదు అంటే మీరు దాంతో మంత్రం హోమం చేస్తారు, యజ్ఞం చేస్తారు, దేవతని ఆహ్వానిస్తారు. ఆ తర్వాత దానికి యంత్రం రాస్తారు. ఆ యంత్రాన్ని మళ్ళీ దాన్ని అంతా చేసి అర్చన చేసి ఇప్పుడు ఆ యంత్రానికి సంబంధించిన దేవతని పెడతారు. మీరు ఎయిర్టెల్ కనెక్షన్ తీసుకుని టాటా ఓడిస్తాడు, అయ్యాడు కదా, ఎయిర్టెల్ కూడా ఇస్తాడు కదా. అలాగే ఫస్ట్ మీరు మంత్రతంత్రాలతోని యంత్రం చేసే విధానంతోని చేసి ఆ తర్వాత అమ్మవారిని దాంట్లోకి ఇచ్చి ఇప్పుడు కనెక్టివిటీ ఇచ్చారనమాట. అంటే యాంటీనా పెట్టారు, టీవీ స్టార్ట్ చేశారు. ఇవన్నీ కింద ఉంటాయి, మీకు కనిపించవు. ఆ తర్వాత పైన ఇప్పుడు ఆ శక్తులన్నీ మారిపోతాయి. ఇప్పుడు రాయి కాదు, ఇప్పుడు మీరు అమ్మవారిని రాయి అనడానికి వీలు లేదు, రాయిలాగా అప్పుడు చెక్కినట్టు బిహేవ్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ శక్తి వచ్చేసింది, ఆ దేవతా శక్తి వచ్చేసింది. కాబట్టి మనం చేసేది ఏదైనా కానీ ఇప్పుడు టెక్నాలజీ అని మీరేం చేస్తున్నారో మనం ఆ టెక్నాలజీని అప్పుడే వాడాము. మనకేం ఇది లేక చేస్తున్నామా పనులన్నీ? మనకి తెలియదు అని చెప్దాం, మనకి తెలీదు. ఇప్పుడు తెలుసుకుందాం. తంత్రం అంటే కొంచెం బ్యాడ్గా ఉంటుంది కదా. అమ్మో వాళ్ళు తంత్రాలు చేస్తారు, తంత్రమంత్రాలు చేస్తారు. ఏదైనా అసలు తంత్రం అంటే ఏంటి తెలుసా? ఏదైతే సాత్వికంగా చేయబడుతుందో అదే తంత్రం. అంటే దేవతల కోసము వేదోక్తంగా చేసేదే తంత్రం. రాక్షసులు చేసేదాన్ని ఇంకో పేరు ఉంటుంది, దానికి యమళాలల అని పేరంట. ఇంకా పిశాచులు భూత ప్రేతాలని పిలవడానికి మంత్రాలు ఉంటాయి కదా, అలా వాడే తంత్రాలన్నీ డమరాలు అంటారంట. తంత్రం అంటే పూర్తిగా సాత్వికంగానే దేవతని ఆహ్వానించే పద్ధతే, వేరే రకమైనది కాదు. కానీ అన్నిటికీ అవే పెడుతున్నారనమాట, అది కాదు. ఇది మనోన్మణి అంటే ఇక్కడ మనోన్మణి ఇంపార్టెంట్. మీరు ఎలా విడదీస్తారు? విడదీయండి మనోన్మణిని.
మనో ప్లస్ మనీ. మన అంటే సరే మనో సరే మన ఏదో సరే అన్నారు. మన అంటే ఇక్కడ మనస్సా? మన అంటే మనస్సే కదా మనకు తెలిసింది. మనసా మరి ఇక్కడ? ఇది ఇక్కడ చూసుకోండి, ఇది ఇక్కడ మనసు కాదు, మనన స్థితి. మననం 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 మననం. ఈ మననం స్థితిలో మనోన్మని, ఉన్మనిని ఉత్ ప్లస్ మనీగా విడదీయండి. ఇది మాత్రం కరెక్ట్గా వినండి. మనోన్మని ఇష్టం ఉన్నట్టు మళ్ళీ తర్వాత దాని అర్థాలు తీయొద్దండి. మననం మనన స్థితిలో ఉత్ అంటే ఎప్పుడు బయటికి వచ్చేది, ఉత్పన్నం మేల్కువ బయటికి వచ్చేది. మనీ అంటే ఎవరి గురించి అయితే మీరు చేస్తున్నారో ఆమె వచ్చే స్థితి అన్నమాట. అది మననం చేయబడినట్టి ఆమె మనోస్థితి. అంటే మీరు ఇవన్నిటితో కూడా చేసిన తర్వాత ఆ స్థితికి వచ్చినప్పుడు ఎవరు? అందరికీ మాడుందా? మాడు. బ్రహ్మరంధ్రం అంటే ఏంటి? చిన్నపిల్లల్ని బాగా చిన్నప్పుడు బాగా కాపాడుకుంటారా, పడకుండా దెబ్బలు పడకుండా. ఇక్కడ ఒకటి ఉంటుంది మాడు, బాగా నూనె రాస్తారు మాడుకి. ఏం చేస్తారు ఇంకా? అది ఎప్పుడు క్లోజ్ అవుతుంది? మీరు నూనె రాసినా రాయకపోయినా క్లోజ్ అవుతుంది. ఎప్పుడు క్లోజ్ అవుతుంది? సంవత్సరం దగ్గర అటు. మీరు ఆ చోటుని తీసుకోవచ్చు మాడు బ్రహ్మరంధ్రం. దానికన్నా కొంచెం ముందు కింద ఉన్న స్థితి. అక్కడ ఏముంటుంది అంటే ఆ స్థితిని మనోన్మని అంటారంట. అక్కడ ఏంటంటే రుద్రుడి నోరుతోని పోలుస్తారు అమ్మని. అక్కడ మన ఆ స్థితిలో ఉన్నప్పుడే మీకు దేవతలు కనిపిస్తారు. దాన్ని శృతి అంటారు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఈ పదాలు విన్నారా? శృతి స్మృతి పురాణానాం విన్నారా? సో శృతి అంటే ఈ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు దేవతలని చూసి వాళ్ళకి దేవతలు ఏ రూపంలో కనిపించారో వాళ్ళు స్తోత్రాలు మంత్రాలు రాస్తారు. చూడండి, ఋషులు ఈ స్థితిలోనే రాస్తారు. ఆ స్థితికి వాళ్ళు చేరుకున్నప్పుడు వాళ్ళకి దేవత కనిపిస్తుంది, చెప్తుంది, అప్పుడు రాస్తారు. ఇప్పుడు గాయత్రి మంత్రం విశ్వామిత్రుడు అదే స్థితిలో ఉండి రాశాడు. సో మనం కూడా అమ్మవారిని పట్టుకుంటే ఆ స్థితికి వెళ్ళాలి, ఆ స్థితిలో ఉండాలి అని దీని అర్థము. మీకు కనిపిస్తుంది. మీకు కనిపించిన అమ్మవారు ఇక్కడ కనిపించిన అమ్మవారు డిఫరెంట్ ఉండవచ్చు, పర్లేదు. మీరు ఎలా ఆమెను ఊహించుకున్నారో ఆమె అలాగే మీకు వస్తుంది. కాబట్టి అనుభవాలు అనుభూతులు వేరుగా ఉండొచ్చు, కానీ అన్నిటా ఉన్నది మాత్రం అమ్మనే. స్మృతి అంటే ఏంటి? దాన్ని మళ్ళీ మళ్ళీ మనం రిమైండ్ చేయడం, రికలెక్ట్ చేసుకోవడం, అది స్మృతి. ఈ స్థితిలో ఉన్నప్పుడంట మీరు ఎప్పుడైనా చూసారా వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఇక్కడ ఉన్న స్థితిలో వీళ్ళకి సంకల్ప వికల్పం ఉండదు. అంటే ఆలోచన ఉండదు, ఒకరి మీద కోపం ఉండదు, ఏముండదు. వీళ్ళు కన్నులు కూడా సగం మూసి తెరిచి ఉంటాయి. అంటే అటు కన్నురెప్పలు మూసుకోవు, అటు తెరవవు. నేను మొన్న వెళ్ళాను కదా, అక్కడ నేను కొంతమంది బ్రహ్మచారిని చూశాను. ఆ స్థితిలో ఉండే అంటే సగమే మూసుంటాయి కళ్ళు, సగమే కళ్ళు బాల్స్ అంటారు చూడండి, ఐబాల్స్, అవి పైకి ఉంటాయి. అంటే కన్నురెప్పలు మొత్తంగా మూసుకో, మొత్తంగా తెరుచుకో, మధ్యలో ఉంటుంది అనమాట. ఆ స్థితిలో ఉన్న ఇప్పుడు నేను ఇది చదువుతున్నప్పుడు రాసుకున్నప్పుడు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారేమో అనిపించింది నాకు. ఎంతసేపు కూర్చుంటారో అలా. అది కాళ్ళు కదలవు, చేతులు కదలవు, ఒళ్ళు కదలదు. మనకా దోమలు కుడతాయి, కొంచెం అటు కదులుతుంది, ఒళ్ళు ఇటు కదులుతుంది, డాన్స్ వేస్తుంది, అన్నీ వేస్తే వాళ్ళు ఆ స్థితిలో ఉండిపోయి అసలు వాళ్ళకి ఆ టైం కూడా తెలియదు. అంటే ఆ స్థితి మనోన్మని స్థితి. మీరు ఆ స్థితికి, మీరని కాదు మనమందరం ఆ స్థితికి చేరుకోగలగాలి. చేరాలంటే ఊరికేనేనా? రోజు మనల్ని మనం ఆమెని ఏదో రకంగా గుర్తు చేసుకోవాలి, ఇష్టపడాలి, ఆమెని ఏదో రకంగా బుజ్జిగించుకుంటూ ఉండాలి. లేకపోతే రాదా ఆమె. అమ్మో మనమే పెంకి అంటే మనకన్నా మహా ఇది. మీరెంత అడుక్కుంటే, మీరెంత బతిమాలితే, ఎంత బుజ్జగించుకుంటే అంత మీ దగ్గరకు వస్తుంది. వారానికి ఒకసారి కూర్చుంటే రాదు. కానీ అలా కాదు. ఇక్కడ ఈ అమ్మవారు వారానికి ఒకసారి మనకి తన గురించి మాట్లాడే అదృష్టాన్ని ఇస్తుందంటేనే ఎక్కడో మనకు ఆ కరుణా కటాక్షం ఉంది అన్నట్టే. కానీ దాన్ని మనం వేస్ట్ చేసుకోవద్దు అని, అంతే.
మహేశ్వరి. మహేశ్వరి అంటే పాలించేది. మహా అంటే ఏంటి? ఉత్కృష్టమైన, గొప్ప పరిపాలన అమ్మది అని. పాలన మరి ఎవరిని పాలిస్తుంది? ప్రకృతిని. ప్రకృతి ఎవరు? మాయ. ఇదంతా మాయనే కదా. మహాదేవి. దేవి అంటే ఎవరు? దేవి అంటే దివ్. దివ్ దివ్. ఎప్పుడైనా దీవెన, దివి, ఏ దివిలో వెరిసిన పారిజాతము పాట విన్నారా? ఏ దివిలో. దివి. అక్కడ దివి అంటే ఏంటి? దివి అంటే ఏంటి? పాట పాడాను కదా అంత బాగా. నాకు పాటలు రాకపోయినా పాడినా. దివి అంటే ఏంటో చెప్పండి. ఆకాశం అంటే ఇప్పుడు దివ్ అనే దానికి అర్థం చెప్పుకోవాలి కదా, అందుకే పాట పాడాను, గుర్తుంటుందని. దివ్ అంటే వెలుగు, కాంతి, క్రీడ, మోద, గతి. వెలుగు వెలుగు వెలుగు, ఇది గుర్తుపెట్టుకోండి. అందులోంచి ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి. అలా ఉండేవాళ్లే, వెలుగుతో ఉండేవాళ్లే ఈ దివ్ నుంచి దేవతలు, దైవికం, ఇవన్నీ దివ్యమైన, దివి పదాలన్నీ అందులోనే వచ్చాయి. ధాతువు అంటే విన్నారా? సప్త ధాతువులు అంటారు, ఐడియా ఉందా? ధాతువు అంటే ఏంటి? రూట్, ఎక్కడి నుంచో ఇదంతా వస్తుందో దాన్ని ధాతువు అంటారనమాట. ఇప్పుడు ఆకాశం నుంచి ఇవన్నీ బయటికి వచ్చాయి కదా. ఒక వెలుగు ఉంటేనే ఈ వెలుగులోంచి మీరు అన్నీ చూడగలరు కదా. కాబట్టి ఆకాశానికి కూడా దివి అని పేరు. ఇక్కడ బృందాదేవి ఉంటుంది. ఆ గండకి నది తీరంలో అమ్మవారి శక్తిపీఠం ఉందండి. మహాలక్ష్మి. లక్ష్మి. లక్ష్మికి అర్థం చెప్పండి అబ్బా. అందరి దగ్గర లక్ష్మి ఉందని నాకు అర్థమైందని లక్ష్మికి అర్థం చెప్పండి. లక్ష్మి అంటే లక్షులు కలది. లక్ష్యం అంటే చిహ్నం, గుర్తు. ఇప్పుడు మీకేంటి గుర్తేంటి? ఇప్పుడు అమ్మవారు మహాలక్ష్మి అంటే గుర్తేంటి? ఆమె చాలా సూపర్గా ఈ సృష్టిని సృష్టించిందా లేదా? పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, వీళ్ళన్నిటిని బాగా ఇచ్చింది కాబట్టి, చాలా బాగా దాన్ని కూర్చింది కాబట్టి అమ్మవారు లక్ష్మి. ఇప్పుడు మనం ఏదైనా కోరుకుంటే మనకిస్తుంది కాబట్టి లక్ష్మి. మీరు కోరుకుంటే సరిపోతుందా? ఆమె కూడా లక్ష్యం మన మీద పెట్టాలి, అప్పుడే అది దొరుకుతుంది. మనం ఒక్కళ్ళమే కోరుకుంటే సరిపోదు, ఆమె కూడా మన మీద ఆ లక్ష్యం పెట్టాలి, అప్పుడే అది జరుగుతుంది. సో ఎవరి శక్తి వాళ్ళకి లక్ష్మి, ఎవరి శక్తి వాళ్ళకి లక్ష్మి. మీరందరూ మీ లక్ష్మిలను ఇంటికి తీసుకెళ్ళండి, ఇక్కడ ఎక్కడైనా ఉంటాయి ఇప్పుడు, సరేనా? ఎందుకంటే మీరు ఆ వాళ్ళు లేకుండా మీరు, అందరు అమ్మాయిలు చెప్పండి, మేము లేకుండా మీరు లేరు. అందరు గట్టిగా చెప్పాలి అబ్బాయి ఇలాంటివన్నీ. దేవి భాగవతంలో లక్ష్మి, మహాలక్ష్మి అంటే ఏమన్నారంటే, ఎవరైతే కరుణామయ చూపులతో చూస్తుందో, కరుణిస్తుందో ఆమెనే మహాలక్ష్మి అని. మహాలక్ష్మి ఎక్కడుంది? మహాలక్ష్మి శక్తిపీఠం ఎక్కడుంది? మహాలక్ష్మి కోలాపూరా. సరే అబ్బా, ఇంత చెప్పాము. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత ఏమిస్తుంది అమ్మ మనకి? అమ్మ గురించి ఇంత చెప్పుకున్నాం కానీ మనకేమి ఇస్తుంది? ఎప్పుడు అదే కదా, మనకేమిస్తుంది మనకేమిస్తుంది కదా. మనకేమిస్తుంది చెప్తే దీన్ని ముగిద్దాం ఈ రోజుకి. ఏంటది? మురుడ ప్రియా. మురుడ అంటే ఇక్కడ ఏంటంటే ఆనంద స్వరూపుడు. ప్రియా అంటే ఆనంద శక్తి, ఆనందమైన శక్తి. సో మృడ అంటే శివుడికి కూడా ఇంకొక పేరు. ప్రియ అంటే ప్రియురాలు, ఇష్టమైనది. మార్తాండు అనే పేరు విన్నారా? మార్తాండ. మార్తాండ అన్న మృడ అన్నా కానీ ఒకటే అర్థం. ఇది ఏంటి? ఇది నిజం అర్థం అంటే మనమంతా లయమైపోతూ ఉన్నా తనకి ఏమాత్రం అంటకుండా సాక్షిభూతంగా ఎవరైతే చూస్తూ ఉంటారో అతను మృడు. సరేనా? ఇప్పుడు సాయంత్రం పూట ఏమవుతుంది? సాయంత్రం ఏమవుతుంది మా? పగలు దేనిలో కలిసిపోతుంది? రాత్రిలోకి. అప్పుడు సాక్షిభూతంగా కూర్చొని చూసేది ఎవరు? పగలు రాత్రిలోకి కలుస్తుంది, సాక్షిభూతంగా కూర్చొని చూసేది ఎవరు? సన్సెట్ తెలుసా? సన్సెట్, సన్ రైజ్, సన్సెట్ విన్నారా? పగలు రాత్రిలోకి వెళ్తోందా? అప్పుడు ఎవరు దానికి సాక్షిగా నిల్చొని చూసేది? సూర్యుడే కదా. అంటే సూర్యుడు కూడా మళ్ళీ దేవుడయ్యాడా? సర్వదేవాత్మకం. సూర్యుడిలో చెప్పాం కదా మనము, మన కళ్ళతో చూడగలిగే దేవుడు ఎవరు? ఆ పరాశక్తిని చూడగలిగేది స్వరూపం ఏది? సూర్యుడే. ఓం శ్రీ మాత్రే నమః.